హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా చేపలను ఉప్పు నీటితో శుభ్రంగా 4-5 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు: టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు కావాలి. వెల్లుల్లి 4-5 రెబ్బలు తీసుకొని వాటిని కచాపచా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండలు పెట్టుకొని అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులో ఎర్రగడ్డలు, టమోటా, పచ్చిమిర్చి వేసి బాగా వేగిలో దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసి వేగించాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారము, 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో పోసి బాగా తెల్లనివ్వాలి. తర్వాత చేప ముక్కలు అందులో వేసేసి మూత పెట్టేసుకుంటే ఒక 15 నిమిషాల తర్వాత ఉడికిపోతుంది. మనకి కూర రెడీ అయిపోతుందండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ చేపల కూరని. చేపల కూర చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. పులుసు అంతా ముక్కకు పట్టేస్తుంది కదా, చాలా రుచికరంగా ఉంటుంది.